లోక కళ్యాణం కోసం తన వెన్నెముకను కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన మహానుభావుడు దధీచి మహర్షి. దేవతలు రాక్షసులను సంహరించేందుకు అవసరమైన వజ్రాయుధాన్ని దధీచి మహర్షి యొక్క ఎముకలతోనే తయారు చేయించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన భార్య భర్త వియోగ దుఃఖంలో శ్మశానంలో దధీచి మహర్షి దేహాన్ని దహనం చేస్తున్న సమయంలో సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో తన 3 ఏళ్ల చిన్న బిడ్డను దాచి తాను కూడా భర్తతో పాటు అగ్నికి ఆహుతి అయిపోయింది. అలా ఆ బాలుడు ఒంటరిగా రావి చెట్టు తొర్రలో మిగిలిపోయాడు. ఆకలి దాహంతో ఏడుస్తూ రోజులు గడిచాయి. పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి రావి చెట్టుకు పడిన ఆకులు పండ్లు తింటూ జీవించసాగాడు. రావి చెట్టే అతనికి తల్లి తండ్రి ఆశ్రయం అయింది. అలా ఒకరోజు అటుగా వెళుతున్న నారద మహర్షి ఆ రావి చెట్టు త్వరలో ఉన్న ఆ బాలుడిని గమనించాడు. నీవెవరు, నీ తండ్రి ఎవరు అని అడిగాడు. అందుకు ఆ బాలుడు, అది నాకు కూడా తెలియదు మహర్షి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఓ బాలక, నువ్వు మహాదాత అయిన దధీచి మహర్షి కుమారుడివి. నీ తండ్రి ఎముకలతోనే దేవతలు వజ్రాయుధాన్ని తయారు చేసి రాక్షసులను జయించారు. అయితే శని మహాదశ కారణంగా నీ తండ్రి అకాల మరణం చెందాడు అని చెప్తాడు. ఇది విన్న ఆ బాలుడు, నా తండ్రి మరణానికి కారణమైన శనిదేవుని ప్రభావమే నాకు కూడా బాధ కలిగించిందా అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు అతనికి పిప్పలాదుడు అని నామకరణం చేసి మంత్రదీక్ష ఇచ్చి తపస్సు మార్గాన్ని ఉపదేశించాడు. నారద మహర్షి చెప్పినట్టుగా పిప్పలాదుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. నా చూపుతో నేను ఏది చూసినా అది భస్మమైపోయే శక్తిని నాకు ప్రసాదించండి అని వరం కోరాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ వరఫలంతో పిప్పలాదుడు శనిదేవుని వైపు చూడగానే శనిదేవుని శరీరం కాలిపోవడం ప్రారంభమైంది. విశ్వమంతా స్తంభించింది. దేవతలెవరూ శనిదేవుని రక్షించలేకపోయారు. తన కుమారుడు కాలిపోతున్న దృశ్యం చూసి సూర్యుడు కూడా బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శనిదేవుని విడిచిపెడితే నీకు 2 వరాలు ఇస్తాను అని. పిప్పలాదుడు అంగీకరించి ఇలా కోరాడు. మొదటి వరంగా, పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు ఏ పిల్లవాడి జాతకంలోనూ శని ప్రభావం ఉండకూడదని. రెండవ వరం, నాకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టుకు కృతజ్ఞతగా సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వారిని శని మహాదశ బాధించకూడదని అంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిస్తాడు. అనంతరం పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో శనిదేవుణ్ణి విడిపించాడు. అయితే కాలిన పాదాల కారణంగా శనిదేవుడు మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుందని చెబుతారు. శరీరం కాలిపోవడం వల్ల శనిదేవుని వర్ణం నల్లగా మారిందని పురాణాలు చెబుతాయి. అందుకే శనిదేవుని నల్లని విగ్రహాన్ని పూజించడం, రావి చెట్టును ఆరాధించడం వెనుక ఉన్న లోతైన అర్థం ఇదే.